లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన చేసిన ప్రసంగము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, తన భుజముల మీద రాజ్యభారమును వహించు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. ఆయన కృపాసత్య సంపూర్ణుడు, సత్యమును సహించునదిగా కృప చేయును. కొంతమంది సత్యవంతులైన వారు చాలా కఠినంగా ఉంటారు. అయితే మన దేవుడు సత్యము మరియు కృపతో నిండి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. విశ్వము యొక్క భారమంతటిని ఆయన మోయబోచున్నాడు. ఆయన మానవులందరి పాపము కొరకైన బాధ్యతను వహించబోచున్నాడు. పాపము యొక్క శిక్షను ఆయన తన మీదకు తీసుకుని పరిశుద్ధాత్ముని పరిశుద్ధపరచు కార్యము కొరకు మనిషికి విడుదలనిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులోని ఉన్నతమైన జీవితమును అనుభవించకుండా పాప రోగము మనిషిని నివారించుచున్నది. సిలువ మన పాపము నుండి మరియు మన పాప స్వభావము నుండి మనలను విడుదల చేయుచున్నది. మన పాపములను భరించుచు పరిశుద్ధాత్ముని పాఠశాలకు మనలను సిద్ధపరుస్తూ లోకమంతటి భారమును మోయువానిగా యేసు ఉన్నాడు. మనము యేసు నామమును ఉచ్చరించినప్పుడు నరకపు తలుపులు మనకు వ్యతిరేకముగా జయించలేవు. ఈ నామమున చేయబడు ప్రతి ప్రార్థన దేవుని యొద్దకు చేరును. ఒక పవిత్ర హృదయముతో మరియు ఒక నిర్మలమైన మనస్సాక్షితో అది ఉచ్చరింపబడినప్పుడు పరలోకపు ఐశ్వర్యములు తెరవబడును. దేవుని జ్ఞాననిధి నుండి ఐశ్వర్యవంతమైన ఆలోచనలు మనకు ఇవ్వబడును. ఆయన ఒక ఆలోచనకర్త. 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనములో దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి అని రాయబడి ఉన్నది. దేవుని చేత బోధించబడిన అతని యొద్దకు భూరాజులందరూ వచ్చారు. షేబదేశపు రాణి సొలొమోను కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు రాజుతో ఏమీ చెప్పలేనంత విస్మయం పొందినట్లు మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తున్నాము. ఆమె సొలొమోను జ్ఞానమును చూచినప్పుడు చాలా ఆశ్చర్యపడింది. నీకు నాకు ఆలోచనలనిచ్చు యేసు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. యేసు పరిపూర్ణుడైన ఆలోచనకర్త అయి నిన్ను ఎన్నడూ దారి తప్పించడు. ప్రతిదినము ఆయన ఆలోచనను వెదకువారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆయన యందు కృప మరియు సత్యములు ఒకదానినొకటి ముద్దాడినవి. ఇశ్రాయేలీయులను తన స్వరముతో వణికించిన గొప్ప బలమైన దేవుడు ఇప్పుడు కృపాసత్య సంపూర్ణుడిగా కనిపించుచున్నాడు. ఆయన ఆలోచనలో తప్పు ఎన్నడూ ఉండదు. ఆయన స్వరము ఎవరిలోనూ భయమును పుట్టించదు. ఆయన సంపూర్ణమైన ప్రేమయ్య ఉన్నాడు. యేసు నీ హృదయమును మార్చి ప్రేమతో నిన్ను నింపును. ఆయన రాజ్యము విస్తరించును. దానిని ఏదియూ నివారించలేదు. నీవు ఆ రాజ్యములో ఒక సభ్యునిగా ఉంటావా? అట్లయితే నీవు కూడా హెచ్చించబడతావు. ఆయన వెలుగు మరియు ప్రేమ వ్యాపించు ఆ రాజ్యములో ఒక భాగస్వామిగా ఉంటావా? ఆ రాజ్యం కొరకు పనిచేస్తావా? నీవు కాలగమనములో కేవలము ఒక సృష్టము కాదు, నీవు నిత్యత్వమునకు చెందినవానిగా ఉంటావు. యేసునందు దేవుడు స్వయంగా నీకు బయలుపరుచుకొనును. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నీవు గొప్ప కార్యములు చేయుదు. ఎందుకనగా నీ బలము నీది కాదు గాని సర్వశక్తిమంతునిదై ఉన్నది. నీవు సాత్వికముగా, దీనముగా, మృదువుగా ఉంటావు. అయినప్పటికీ శక్తిమంతునిగా ఉంటావు. ఇది దైవిక స్వభావము.
ఆయన లక్షణములన్నింటితో పాటు ఆయన సర్వశక్తి మంతములో కూడా నీకు భాగముండును.